CMR Shopping Mall grand opening on 10th September in Miapur. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రఘు గారు, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. 1000కి పైగా సర్జరీస్ చేశారు. మరి సార్ని అడిగి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి డిస్కస్ చేద్దాము. నమస్తే అండి. సార్, ఇప్పుడు జనరల్గా చూసుకుంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అని అంటూ ఉంటారు. ఇంతకు ముందుతో పోలిస్తే మనకి ఇప్పుడు అంత ఫిజికల్గా అంత శ్రమ ఉండట్లేదు. కూర్చొని పనిచేస్తున్నాం, వెళ్ళి పడుకుంటున్నాం, మళ్ళీ వస్తున్నాం, పని చేస్తున్నాం, వెళ్ళి పడుకుంటున్నాము. సో అసలు లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరిగిపోవడానికి ఇదే కారణమా? లైఫ్ స్టైల్ డిసీజెస్ కిందకి అసలు ఏ డిసీజెస్ వస్తాయి? లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరగడానికి ముఖ్యమైన కారణం మీరు చెప్పినట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే ఎక్కువ గంటలు కూర్చోవడం. సరే, కూర్చున్నప్పటికీ ఆ డేలో మార్నింగ్ కానీ నైట్ కానీ ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు ఒక 15-20 మినిట్స్ వాకింగ్, రన్నింగ్, మినిమల్ ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ ఇంట్లో ఇలాంటివి చేసుకున్నా అది ఏమవుతుందంటే టాలీ ఓకే, అక్కడ కూర్చున్నందుకు ఇది ఈక్వల్ అయిపోతుంది. సో ఇది అవాయిడ్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్, వాకింగ్, ఇలా బేసిక్స్. దీంతో పాటు ఎక్కువసేపు కూర్చునే పనులు చేస్తున్నారు. సో ఈ రెండు చేసేవారికి ఏమవుతుందంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఏమొస్తాయంటే ఒబిసిటీ, వెయిట్ పెరగడం, దెన్ స్లోగా డయాబెటీస్, ప్రీ డయాబెటీస్. సో చాలామంది ఇప్పుడు 35 ఇయర్స్ 40 ఇయర్స్ లోపు 35 లోపే చూసుకుంటే డయాబెటీస్ ఆల్రెడీ వచ్చేస్తుంది. ప్రీ డయాబెటీస్ అంటాం దాన్ని. HbA1c అనే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకుంటే ఆల్మోస్ట్ చాలామందికి 6.57 అలా ఉంటుంది. సో డయాబెటీస్ కానివ్వండి, ఫ్యాటీ లివర్ కానివ్వండి, ఇవన్నీ లైఫ్ స్టైల్ రిలేటెడ్. ఇంకా ముఖ్యంగా సర్జికల్ పార్ట్ నుంచి చూస్తే హెమరాయిడ్స్, పైల్స్ అంటాం, అండ్ ఫిస్టులా, ఇవన్నీ లైఫ్ స్టైల్లో ఎలా వస్తాయంటే కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకంగా ఉండడం వల్ల, మోషన్ ఫ్రీగా ఉండకపోవడం వల్ల, దేనికి వాటర్ టైంకి తీసుకోరు. ఇవన్నీ కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్లనేనా? సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటే రిలేటెడ్ కాదు లైఫ్ స్టైల్ డిసార్డర్స్కి, అన్నీ రోల్ ప్లే చేస్తాయి. అంటే హైడ్రేషన్, బాడీకి ప్రాపర్గా హైడ్రేట్ చేసుకోకపోవడం, ఎక్కువ గంటలు కూర్చోవడం, ఏదో ఒక చిన్న వర్కౌట్స్ చేసుకోకపోవడం, ప్రాపర్ డైట్ తీసుకోకుండా ఉండడం, అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బయట ఫుడ్స్ ఎక్కువ అయిపోవడం వల్ల వస్తున్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా గట్ అంటే ఇంటెస్టైన్లో ఉన్న బ్యాక్టీరియా డిస్టర్బెన్స్ అవుతుంది. గట్ హెల్త్ అంటాం. ఆ హెల్త్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఓవరాల్ ఎఫెక్ట్ పడుతుంది తెలియకుండా. సో ఇవి మెయిన్గా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఫ్యాటీ లివర్, ఒబిసిటీ, ప్రీ డయాబెటీస్, అండ్ రిలేటెడ్ టు గట్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ ఇండైజెషన్, గ్యాస్ట్రైటిస్, కాన్స్టిపేషన్, హెమరాయిడ్స్, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ ఇష్యూస్. ఇప్పుడు స్వయంకృత అపరాధమా మనమే తెచ్చుకుంటున్నవి చాలా హ్యాబిట్స్ వల్ల? చాలా వరకు డిసీజెస్, ప్రాబ్లమ్స్ మనం తెచ్చుకున్నవే. ఆల్మోస్ట్ ఒక 80%-90% మనం క్లియర్ చేసుకోవచ్చు. అంటే ప్రాపర్ డైట్, కొన్ని చిన్న బేసిక్స్ ఫాలో అవుతే ఆల్మోస్ట్ 80-90% సాల్వ్ చేసుకోవచ్చు. లేదా అట్లీస్ట్ అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ కింద మనం షుగర్ అండ్ ఫ్యాటీ లివర్ కూడా మాట్లాడుకున్నాము. ఫ్యాటీ లివర్ విషయానికి వస్తే మళ్ళీ ఆల్కహాల్ ఎక్కువగా తాగితే సమ్ లివర్ డిస్టర్బ్ అవుతుంది అని అంటూ ఉంటారు. ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ అంటే ఒక మిస్కన్సెప్షన్ ఏముంది అంటే మందు తాగిన వారికి, ఆల్కహాల్ తీసుకున్న వారికే వస్తుంది అని. అలా కాదు. ఇప్పుడు ట్రెండింగ్ దేంట్లో ఉంది, ఎక్కువ డిసీజెస్ ఫ్యాటీ లివర్ ఎవరిలో కనిపిస్తున్నాయి అంటే నాన్ ఆల్కహాలిక్, అంటే ఆల్కహాల్ తీసుకోకపోయినప్పటికీ ఫ్యాటీ లివర్ వస్తుంది. ఎందుకు అంటే సేమ్ అగైన్ మళ్ళీ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువసేపు కూర్చోవడం కానీ, ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం వల్ల కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, లేదా షుగరీ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల టాక్సిన్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఫ్రీ రాడికల్స్ అంటాం. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయంటే ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేస్తాయి. సో ఇన్ఫ్లమేషన్ ఏం చేస్తుంది, లివర్ ఏం చేస్తుంది అంటే డీటాక్స్ చేస్తుంది. ఎప్పుడైతే బయట నుంచి ఏవైతే చెడు మెటీరియల్ వస్తుందో దాన్ని ఎప్పటికప్పుడు డీటాక్స్ చేద్దాము అనే ప్లాన్లో లివర్ ఉంటుంది.
సో ఈ డీటాక్సిఫికేషన్ స్టేజ్ ఎక్కువ అయినప్పుడు, అంటే మనం తీసుకునే ఫుడ్ ఆహారం ఎక్కువ కల్తీ అయినప్పుడు, అడల్టరేటెడ్ అయినప్పుడు, బయట నుంచి టాక్సిన్స్ అంటే పొల్యూషన్ నుంచి కానీ, ప్లాస్టిక్ వాడకం వల్ల కానీ, సో ఇలాంటివి ఎక్కువైపోయినాయి కాబట్టి ఇవన్నీ లివర్ ఎప్పటికప్పుడు ఫ్రీ చేద్దాము, ఇతన్ని డీటాక్స్ చేద్దాము అనే దాంట్లో ఉంటుంది. సో మీరు ఆల్కహాల్ తీసుకోకపోయినప్పటికీ ఇలాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ లివర్ పైన ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ పేరుకుపోతుంది. ఈవెన్ ఈ ఫుడ్ ద్వారా ఏంటంటే ఆల్కహాల్ నార్మల్గా మనం తీసుకోకపోయినా కొన్ని ఫుడ్స్ ద్వారా ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది లోపల బాడీలో. సో ఆ ఆల్కహాల్ ప్రొడ్యూస్ అయ్యి లివర్ సైడ్ వెళ్తుంది. సేమ్ ఫ్యాటీ లివర్ ఎలా ఆల్కహాల్ తీసుకుంటే ఫ్యాటీ లివర్ వస్తుందో అలా డైట్ వల్ల కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సార్ అలాంటి ఫుడ్స్ ఏమైనా అంటే మెన్షన్ చేస్తారా, ఇప్పుడు ఇలాంటి వాటి వల్ల మీరు చెప్పినట్టు ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పి పర్టిక్యులర్గా ఈ ఫుడ్స్ని కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది అని? ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఎక్కువ షుగరీ డ్రింక్స్ కానివ్వండి, కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటాం వాటిని. లైక్ ఇప్పుడు ఏదైతే గ్యాస్ ఫిల్అప్ అయ్యి థమ్స్అప్ అని, స్ప్రైట్, చాలా మంది ఏం చేస్తారంటే ఒక బిర్యానీ తినేసి ఒక థమ్స్అప్ తాగేసి కంపల్సరీ ఉండాలి, అవసరం అయితే ఒక చాయ్ తాగుతారు లేదా ఒక థమ్స్అప్ తాగుతారు, దాని తర్వాత ఒక స్మోక్ సిగరెట్ కూడా తాగుతారు. ఇంత ఓవరాల్ ఇదంతా ఇప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, దీన్ని నేను ఒక ప్రోటీన్ తీసుకున్నా, బిర్యానీ, చికెన్ అది అంటే మంచిగా నేను ప్రోటీన్ మంచి ఫుడ్డే తీసుకున్నా, ఈ థమ్స్అప్ ఏం చేసింది అంటే నాకు గ్యాస్ని క్లియర్ చేసింది. చాలా మంది థమ్స్అప్ డైజెస్ట్ అవ్వడానికి థమ్స్అప్ గ్యాస్ క్లియర్ చేస్తుంది అనుకుంటారు. అది ఒక పెద్ద మిస్కన్సెప్షన్. దానివల్ల ఇంకా కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి. ఆల్రెడీ ఇంత బిర్యానీ వెళ్ళింది అంటే ఇట్స్ ఆల్ కార్బోహైడ్రేట్, దాంతోపాటు ఇంత థమ్స్అప్ వెళ్ళింది, అది డైరెక్ట్ షుగర్ అన్నమాట. ఏదైతే తొందరగా ఈజీలీ డైజెస్టబుల్ అయ్యే కార్బోహైడ్రేట్స్ ఉంటాయో వాటితో షుగర్ ఎక్కువగా పెరుగుతుంది. ఓకే. సో ఈ షుగర్ ఎక్కువ పెరిగిపోయి ఏం చేస్తుందంటే ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. బాడీ కొంచెమే యూజ్ చేసుకుంటుంది దీంట్లోని షుగర్, మిగతా పార్ట్ అంతా ఫ్యాట్ లాగా స్టోర్ అయిపోతుంది. ఈ ఫ్యాటే మనం పెంచుకునే ఫ్యాట్ అన్నమాట. బెల్లీ ఫ్యాట్ కానీ ముందు ఎక్కడ ఎక్కువైనా కానీ ఇక్కడికి వచ్చి చేరుతుంది కదా స్టమక్ దగ్గర. సో ఈ స్టోర్ అయిన ఫ్యాట్ ఏం చేస్తుంది, కొంచెం లివర్కి వెళ్తుంది, కొంచెం పార్ట్ మజిల్కి వెళ్తుంది, కొంచెం పార్ట్ సెల్స్కి వెళ్తుంది. అలా లివర్కి వెళ్ళినప్పుడు ఫ్యాటీ లివర్ జమ అవుతుంది. ఎంత వీలైతే అంత లివర్ దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ లోడ్ ఎక్కువైనప్పుడు ఆ ఫ్యాటీ లివర్ అవుతుంది. స్లోగా ఫ్యాటీ లివర్ కాస్త క్రానిక్ లివర్ డిసీజ్గా కూడా కొంతమందిలో మారుతుంది. అంటే లివర్ అసలు పనిచేయని స్టేజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మెయిన్గా ఫుడ్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే పిజ్జాస్, బర్గర్స్. సో జనరల్గా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏమనుకుంటారంటే ప్యాకెట్ ఫుడ్లో వచ్చింది అని చెప్పి. ఇప్పుడు ప్రాసెస్డ్ అంటే పిజ్జా అప్పటికప్పుడే చేసిస్తున్నారు కదా, బర్గర్ అప్పుడప్పటికే చేసిస్తున్నారు కదా, అలా తినేవాళ్ళు కూడా ఉంటారు కదా. సో అసలు ఏమి అవాయిడ్ చేయాలి? ఇప్పుడు మనం కూల్ డ్రింక్స్, ఈ పిజ్జా, బర్గర్, షవర్మాస్ ఏవైతే మసాలాతో కూడినవి అవాయిడ్ చేయాల్సి ఉంటుందా? అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏవి అంటే ఏదైతే ఒరిజినాలిటీకి దూరంగా ఉన్నాయో, అంటే ఇప్పుడు పొలం నుంచి తీసుకుంటాం అవేంటి ధాన్యాలు సంథింగ్, అవి రైస్గా మారుతుంది. ఆ రైస్ మనం కుక్ చేసుకుంటాం, కుక్ చేసుకున్నది బిర్యానీ చేసాం, బిర్యానీ చేసింది ఇంకా ఏదో దాంట్లో ఇంకో ఏదో కలిపి సంథింగ్ ఇంకా చేసాం, దాని టేస్ట్ మార్చడానికి ఇంకా ఏదో చేసాం. అంటే ఒక రైస్ ఒక బిర్యానీగా మారడానికి ఒక 5 చేంజెస్ అయింది. ఇలా ఎన్ని ఎక్కువ చేంజెస్ అవుతుంది ఒక ఫుడ్ అనే దాన్ని ప్రాసెస్ అంటాం. ఎన్నిసార్లు ఎక్కువ కన్వర్ట్ అవుతుంది దేని కొరకు, జస్ట్ ఒక టేస్ట్ యాడ్ చేయడానికి, ఒక ఫ్లేవర్ యాడ్ చేయడం. ఎన్ని ఎక్కువ సార్లు కన్వర్షన్స్ అయితే అంత ఎక్కువగా ప్రాసెస్ అయినట్టు, ఎంత ఎక్కువగా ప్రాసెస్ అయితే అంత ఎక్కువ ప్రాబ్లం అన్నట్టు. సో ఎంత న్యాచురల్కి నేచర్కి న్యాచురల్ ఫుడ్కి ఎంత దగ్గరలో ఉంటే బాడీకి అంత మంచిది, ఎంత ఎక్కువ ప్రాసెస్ అయితే అంత మంచిది కాదు. సో పిజ్జా అనేది ఒక పిజ్జాగా మారడానికి ఒక బ్రెడ్, ఆ బ్రెడ్ పైన చీజ్, ఆ చీజ్ ఎన్నోసార్లు మారింది, పాల నుంచి చీజ్గా మారింది, బ్రెడ్ వేరేలాగా మారింది. సో దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కానీ అవన్నీ
చాలా ఒక ప్రాసెస్ చేంజ్ అయ్యింది కాబట్టి అది పిజ్జాగా అయింది. సో నాట్ అబౌట్ పిజ్జా ఒకటనే కాదు, ఇప్పుడు ఉన్న ఫుడ్స్ ఏవైనా కానీ మనం తీసుకునేవి చాలా ప్రాసెస్డ్ అయ్యి, ఈవెన్ అల్ట్రా ప్రాసెస్డ్ అంటున్నాం, ప్రాసెస్లో ఇంకా ఎక్కువ ప్రాసెస్డ్ అయ్యి వస్తున్నాయి. సో దానివల్ల బాడీకి ప్రాబ్లం అవుతుంది. ఎంత ఎక్కువ ప్రాసెస్ అయితే అంత ఎక్కువ కార్బోహైడ్రేట్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ టాలరెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. అండ్ ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉంది అని మనకి ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయా? పెయిన్ కానీ లేకపోతే ఏదైనా ఇండైజెషన్ కానీ అలాంటివి ఏమైనా జరుగుతాయి? ఎలా గుర్తించాలి మనకి ఫ్యాటీ లివర్ ఫామ్ అవుతుంది? చాలా వరకు ఫ్యాటీ లివర్కి సిమ్టమ్స్ ఏమీ ఉండవు. లైక్ గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉన్నంత వరకు అయితే ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. ర్యాండమ్గా వాళ్ళు ఏం చేస్తారు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవడానికి వెళ్తారు. ఆ స్కాన్ చేసుకున్నప్పుడు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనో గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అనో ఉంటుంది. చాలామందికి ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్స్ అనేవి ఉంటాయి. స్పెసిఫిక్ సిమ్టమ్స్ అనేవి ఉండవు. కానీ బాడీ ఏం చూస్తే కొంచెం ఒబీస్గా ఉండడం, లేదా అప్పుడప్పుడు ఇండైజెషన్, ఆ పేషెంట్కి ఫ్యాటీ లివర్ రిపోర్ట్ వచ్చినాక ఆ పేషెంట్కి మనం సిమ్టమ్స్ అడిగితే ఇలా ఉంటుంది, కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది, ఇలా అంటారు. స్పెసిఫిక్గా ఫ్యాటీ లివర్కి ఈ సిమ్టమ్స్తో మనం పసిగట్టచ్చు అలా ఉండదు. అది మనం స్కాన్ చేస్తే తెలుస్తుంది. దాంట్లో రకరకాలు ఉంటుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని, సో స్టియాటో హెపటైటిస్ అని, అంటే ఇన్ఫ్లమేషన్ అయితే స్టియాటో హెపటైటిస్ అంటాము. అలా రకరకాలుగా ఉంటుంది. కొన్ని బయాప్సీ ద్వారా కనిపెట్టేవి ఉంటాయి అన్నమాట. ఓన్లీ బయాప్సీ చేస్తేనే గుర్తుపట్టి వస్తుంది, కొన్ని ఓన్లీ స్కాన్ చేస్తే తెలుస్తుంది. సో పేషెంట్ కండిషన్ని బట్టి మేము దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాం, ఈ పేషెంట్కి ఏది బెటర్ ఏంటి అని. ఓకే, అసలు వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఫ్యాటీ లివర్ ఉంది, మనం వెళ్ళాలి కన్సల్ట్ అవ్వాలి అని చెప్పి? వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంది అని ఎవరు వెళ్ళరు, తెలియదు. నార్మల్గా నేను స్కాన్ చేసుకుంటా, నాకు కొంచెం ఏదో కడుపులో ఇండైజెషన్గా ఉంది, లేదా ఏదో ఇబ్బందిగా ఉంది, లేదా డాక్టర్ అడ్వైస్ చేస్తారు జస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోండి, ఏమైనా ప్రాబ్లం ఉందా చూద్దాము అని. అప్పుడు వాళ్ళు వెళ్ళి స్కాన్ చేసుకుంటే ఆ స్కాన్లో చాలా వరకు ఫ్యాటీ లివర్ ఉంది అని వస్తుంది. సో మరి ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేషెంట్స్, వాళ్ళకి ఫ్యాటీ లివర్ నుంచి బయటపడడానికి మెడికేషన్, సర్జరీసా, ఎలా దాని నుంచి బయటపడచ్చు? నార్మల్గా అయితే లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే కొన్ని టిప్స్, లైక్ ఎర్లీ డిన్నర్ చేసుకోవడం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ టైప్గా అలవాటు చేసుకునే ప్రయత్నం చేయడం, అండ్ బయట ఫుడ్ కానీ ఇలాంటి ప్రాసెస్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసేసి, ఆల్కహాల్ స్మోకింగ్ కంప్లీట్ క్విట్ చేసేసి, దాని తర్వాత అవసరమైతే ట్యాబ్లెట్స్ యాడ్ చేస్తాం, లివర్ రిలేటెడ్ కానీ కొలెస్ట్రాల్ రిలేటెడ్వి కానీ. దీంతో పాటు ఒబిసిటీ, కొంతమంది ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల ఫ్యాటీ లివర్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి ఫస్ట్ మెడికేషన్స్తో ట్రీట్మెంట్ చేస్తాం, లైఫ్ స్టైల్ చేంజెస్ విత్ మెడికేషన్. వాటితో తగ్గట్లేదు అంటే కొంతమంది సూపర్ ఒబీస్ ఉంటారు, చాలా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి సర్జికల్ అడ్వైస్ చేస్తాం. సో యాంటీ ఒబిసిటీ బేరియాట్రిక్ సర్జరీస్ అంటాము, అలాంటివి కూడా చేస్తాం. బట్ మోస్ట్లీ 95% ఫ్యాటీ లివర్ డిసీజెస్ చిన్న సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ కంటిన్యూస్గా ఎవ్రీడే కన్సిస్టెంట్గా ఫాలో అవ్వడం వల్ల నార్మల్ అయిపోతాయి. ఓకే ఓకే. సో లైఫ్ స్టైల్ డిసీజెస్కి సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.